ఓకే, సో నెక్స్ట్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, జామెట్రికల్గా మనం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. ఓకేనా. సి సో లెఫ్ట్, సో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చెప్దాం. సో లెఫ్ట్ f of x equal to 2x. ఓకేనా. క్యాపిటల్ f of x equal to x square plus c. Yes or no? Because integral 2x dx equal to 2 into x square by 2 plus c, which equal to x square plus c. ఓకేనా. అంటే ఇక్కడ x square plus c, ఓకేనా, దీనికి ఇంటిగ్రేషన్ అనమాట. ఎస్, సో x square plus c is the primitive of 2x. 2x is the integrand. ఓకేనా. సో దీనికి ప్రిమిటివ్ x square plus c. ఓకే, అంటే ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు x square plus c, c is the integral constant. c is the integral constant. సో మనకి ఏమొస్తుంది, సపోజ్ c equal 0 అనుకోండి. c equal 0 అయితే you are getting x square. c equal 1 అయితే x square plus 1. c equal 2 అయితే x square plus 2. అలాగే c equal -1 అయితే x square minus 1. సో ఇప్పుడు మీరు వీటిని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉన్నాయి, దీస్ ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ x square plus c, వేర్ c belongs to r. ఫర్ ఎవ్రీ c value you will get a one different curve. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ద కర్వ్స్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆర్ parallel to each other. ఓకేనా. సి ఈ కర్వ్ని మనం వెర్టికల్గా షిఫ్ట్ చేస్తాం అనుకోండి, ఈ కర్వ్ వస్తుంది అంటే ప్యారలల్గా. అలాగే దీన్ని ప్యారలల్గా షిఫ్ట్ చేస్తే ఇది వస్తుంది. అలాగే దీన్ని ప్యారలల్గా డౌన్కి షిఫ్ట్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, ఫైన్. నౌ ఇఫ్ యూ డ్రా వన్ లైన్ సచ్ ఎ వే ద లైన్ కట్స్ ద ఆల్ ద కర్వ్స్. సో దీస్ ఆర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. P0, P1, P2, yes, P3, P4. These are the intersecting points. At this intersecting points, okay, the derivative of this one, x square plus c, the derivative of x square plus c at this point on this curve, okay, at this point is 2x. Okay, similarly, the derivative of, okay, the derivative of x square plus 1 at this point, we are getting 2x. So all these are parallel. See, observe that all these lines are parallel. Okay na? అంటే ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సొల్యూషన్ అన్నమాట. అంటే ఇంటిగ్రల్ ఇస్ నథింగ్ బట్ ది సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు d by dx of x square plus c is nothing but 2x, which is a straight line. Okay na? So the derivative of the family of curves at the point of intersection of this line are the parallel lines. All these are the parallel lines. Okay na? Fine. అంటే మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏ విధంగా చెప్తున్నాం, సపోజ్ మీకు మనకి ఈ క్యాలిక్యులస్లో లాస్ట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనకు సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ కావాలంటే దానికి మనం ఇంటిగ్రేషన్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆర్ ఇంటిగ్రల్ మీన్స్ సొల్యూషన్. ఓకేనా, ఫైన్. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ పైన. So find the integral of cot square x dx. అయితే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్లో మనం నేర్చుకున్నాం కదా, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్లో ఈ కాట్ స్క్వేర్ ఎక్స్కి ఎక్కడ మనకి ఫార్ములా లేదు. అయితే అటువంటిప్పుడు ఏం చేయాలి, మనకున్న ఇంటిగ్రేషన్ ఫార్ములాస్లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్లోకి ఇచ్చిన ఫంక్షన్ని కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ట్రానోమెట్రిక్ ఫంక్షన్ కదా, కాబట్టి మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ cosecant square x minus 1 dx.
Yes or no? Cosecant square x minus 1 dx. Okay na? Now this is equal to integral cosecant square x dx minus integral 1 into dx. Okay na? మనకి ఫార్ములాస్ లో చెప్పుకున్నాం ఇంటిగ్రల్ f of x plus or minus g of x dx equal to integral f of x dx plus or minus integral g of x dx. yes or no? కాబట్టి ఈ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకేనా? నౌ వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x? మన ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x is minus cot x. ఓకేనా? సో మైనస్ cot x. నౌ మైనస్ ఇంటిగ్రల్ 1 into dx which is x plus you must write integral constant. ఓకేనా? then another problem integral x plus 1 by x whole cube dx. ఇంటిగ్రల్ x plus 1 by x whole cube dx. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని a plus b whole cube ఫార్ములా ఉంది కదా, ఎక్స్పాండ్ చేయండి. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ x cube plus 1 by x cube plus 3ab a into b 1 3ab into a plus b. yes, dx. done. now this is equal to integral x cube dx plus integral x power minus 3 dx plus 3 integral x dx plus 3 integral 1 by x dx. మొత్తం ఈ ఫంక్షన్ మొత్తం స్ప్లిట్ చేయండి. now this is equal to integral x cube. this is of the form integral x power n. x power n integral x power n ఫార్ములా ఏంటి? integral x power n equal to x power n plus 1 by n plus 1. ఓకేనా? so this can be written as x power 4 by 4 plus this can be written as x power minus 3 plus 1 minus 2 by minus 2 plus 3 into integral x x square by 2 plus 3 into integral 1 by x which is log mod x plus c. that's all. okay na? now one more problem. integral x power 6 minus 1 by 1 plus x square dx. okay, this is the rational function. okay na? rational function. so rational function ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఈ rational function లో this is improper function అంటే numerator degree అనేది greater than the denominator degree. so degree of the numerator is greater than the degree of the denominator. కాబట్టి improper function. సో ఇంప్రాపర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని డివిజన్ చేయండి. ఓకేనా? సో డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్ పవర్ 6 మైనస్ 1ని దేంతో డివిజన్ చేయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో డివిజన్ చేయండి. సో ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4. సో ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 4. సో దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ పవర్ 4 minus 1. yes, so minus x square. so this is minus x power 4 minus x square plus this will be cancelled, x square minus 1. so minus plus 1. so x square plus 1 minus which is minus 2. okay, అర్థమైంది కదా? రేషనల్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ఓకేనా?
రేషనల్ ఫ్రాక్షన్స్, రేషనల్ ఫంక్షన్స్. ఓకే, ఈ రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ విధంగా డివిజన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా రాయొచ్చు ఇప్పుడు దీన్ని? దిస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఓకే, ప్లస్ మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎస్, అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ద క్వోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివిడెండ్. ఓకేనా? సో డివైజర్. సో దిస్ ఈస్ ఇంటిగ్రల్ x పవర్ 4 dx మైనస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 into dx, ఓకే, మైనస్ 2 ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ ప్లస్ 1 dx. సో విచ్ ఈక్వల్ x పవర్ 5 by 5 మైనస్ x క్యూబ్ by 3 ప్లస్ ఇంటిగ్రల్ 1 into dx x minus 2 integral 1 by 1 plus x square which is tan inverse x, 2 tan inverse x plus c. Okay, got it? Okay, next. So we will do one more problem. So integral 1 plus sin 2x square root of under root integral square root of 1 plus sin 2x dx. Okay na? It's only problem 1 plus sin 2x integral square root of 1 plus sin 2x. మనకి డైరెక్ట్గా ఏ ఫార్ములా లేదు, ఖచ్చితంగా దీన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, అంటే సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 1 plus sin 2x ఇక్కడ రాస్తాను నేను. 1 plus sin 2x 1 plus sin 2x ఈక్వల్ టు 1 ఏం రాయొచ్చు మనం? cos square x ప్లస్ sin square x ప్లస్ sin 2x ని 2 sin x cos x. ఇదే ఫార్ములా ఉంది. a square plus b square plus 2ab, దట్ మీన్స్ a plus b హోల్ స్క్వేర్ cos x plus sin x హోల్ స్క్వేర్. ఓకేనా? cos x plus sin x హోల్ స్క్వేర్. ఓకే, సో this equal to integral cos x plus sin x whole square under root. Now this equal to integral modulus cos x plus sin x dx. ఎందుకు? square root of x square equal to mod x. Yes, square root of x square equal to mod x. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ cos x ప్లస్ sin x. సో అయితే ఇప్పుడు ఈ మాడ్యులస్ ఆఫ్ cos x ప్లస్ sin x అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది? ఓకేనా? అది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ cos x ప్లస్ sin x అనేది ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్, ఇది ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ట్రానామెట్రీలో మనం నేర్చుకున్నాం డొమైన్స్, రేంజ్ అవి. ఓకేనా? సో cos x ప్లస్ sin x ఈక్వల్ టు సో √2 into 1 by √2 cos x plus 1 by √2 sin x. ఏం చేస్తాం నేను? cos x plus sin x ఇచ్చేటప్పుడు ఏం చేయాలి మనం? దీన్ని కంప్లీట్లీ రైట్ ఇన్ cos x or sin x. దట్ ఈస్ యూ హ్యావ్ టు రైట్ దిస్ either in function of sin or function of cos. Okay, now this equal to √2 into, so this can be written as 1 by √2 means cos pi by 4 into cos x, 1 by √2 means sin pi by 4 into sin x. Okay, now this equal to √2 into what is this? Cos a cos b plus sin a sin b, cos a minus b, cos x minus pi by 4. ఓకేనా? కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? దీన్ని ఈ ఫంక్షన్ వాల్యూని దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఓకే, రూట్ ఈస్ పాజిటివ్, సో √2 మాడ్యులస్
cos x minus pi by 4. అయితే ఇప్పుడు కాస్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్. సో కాస్ ఫంక్షన్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్. సో దిస్ ఈస్ కాస్ థీటా. సో కాస్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ అండ్ fourth. So this can be taken as minus pi by 2 to pi by 2. Minus pi by 2 to pi by 2. ఇక్కడ cos is positive. Cos positive. Okay. So theta lies between minus pi by 2 less than, okay, less than x minus pi by 4 less than pi by 2. Okay, fine. Now you can take equal also. At that points it is 0. Okay, 0 is you can consider as a positive. Now this is, so adding pi by 4, what you will get? Adding pi by 4, what you will get? This is minus pi by 4 less than or equal to x less than or equal to 3 pi by 4. Yes. So in this interval cos theta is positive. Then what is the general? What is the general interval? Because the period of the cos x is 2 pi. So the general value is 2n pi minus pi by 4 less than or equal to x less than or equal to 2n pi plus 3 pi by 4. In this case positive. This is positive case. Positive case. Okay. So in remaining interval it is negative. Obviously in remaining interval it is negative. Okay na? So వీటిని మీరు నోట్ చేసుకోండి. సైడ్ ని నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటాయి. ఓకేనా? ఓకే. నౌ సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? సో దిస్ ఈక్వల్ టు integral of cos x plus sin x dx. ఓకేనా? ఎప్పుడు వాట్ ఇస్ ద కేస్? 2n pi minus pi by 4 less than or equal to x less than or equal to 2n pi plus 3 pi by 4. So integral minus of cos x plus sin x dx. Otherwise అంటే రిమైనింగ్ కేస్ అన్నమాట. అదర్వైజ్ ఈ కేసులో పాజిటివ్, రిమైనింగ్ కేస్ నెగిటివ్. సో దిస్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ cos x ఏంటి? sin x minus cos, integral sin x minus cos x plus c. So this is minus cos x అంటే minus sin x minus sin x plus cos x plus c. Okay na? So this is in the interval 2n pi minus pi by 4 less than or equal to x less than or equal to 2n pi plus 3 pi by 4. Okay na? This is otherwise. Understood? కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మీకు అండర్ రూట్ ఇచ్చేటప్పుడు యూ మస్ట్ బి కేర్ అబౌట్ ది ఇంటర్వల్. సో వేర్ ద గివెన్ ఫంక్షన్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ రెండు కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే.